Amos chapter 2, verse 1 and 2. Thus says the Lord, for 3 transgressions of Moab, and for 4, I will not revoke the punishment, because he burned to life the bones of the king of Edom. So I will send a fire upon Moab, and it shall devour the strongholds of కెరియాతు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. దేవుడు కోపం వచ్చినప్పుడు ఈ విధంగా మనుషులను పనిష్ చేయవారుగా ఉంటారు. అయితే మనం కొన్ని ఫారెస్ట్లు పెద్ద పెద్ద ఫారెస్ట్స్, తర్వాత కొన్ని ప్లేసెస్ అలా దహించి వేయబడటం, రీసెంట్గా కూడా ఒక ప్రదేశము అలా మనం చూసాము దహించి వేయబడటం. దేవుని కోపాగ్ని మన మీదకి దిగాలంటే మనం చేసేటటువంటి దోషములే దానికి కారణం. ప్రియమైన వారలారా, మరి ఇది అగ్ని ఎటు నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఎంత ఘోరంగా ఎలా కాలుస్తుంది అని మనం ఆశ్చర్యపడతాము. అది దేవుడు పంపించిన అగ్ని అయితే మనుషులు చేసేటటువంటి ఏ కార్యాలకు కూడా అది కంట్రోల్ అవ్వదు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఆయన ఏ రకంగా ఆజ్ఞ ఇచ్చారో ఆ పనిని పూర్తి చేసుకొని వెళ్తుంది ఆ అగ్ని.